శ్రోతలు బాగున్నారా? ప్రభు నామమున మీకు శుభములు. రక్షణ సర్వమానవాళి విమోచన ఉద్యమం, సత్య సంపన్నతలోనికి నడక. ఇది కృపా ప్రణాళిక, దేవుని ప్రేమైక పిలుపు. ప్రియులారా, సామాన్యంగా చెప్పాలంటే రక్షణ అంటే దేని నుండో మనల్ని రక్షిస్తుందని చెప్పవచ్చు. మరి దేని నుండి రక్షిస్తుందో చూద్దాం. అసలు మనిషి ఏ ప్రమాదంలో ఉన్నాడు? సావధానంగా వినండి. సర్వసృష్టికి సృష్టికర్త అయిన దేవుడు మనిషిని తన స్వరూపమందు సృష్టించుకున్నాడు. దేవుని స్వరూపమేంటి? ఆయన స్వరూప లక్షణములు గూర్చి తెలుసుకుంట కంటే ముందు ఆయన మనలాగా మనిషి కాదు అని తెలుసుకోవడం ముఖ్యం. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం దేవుడు ఆత్మ అని తెలియచేస్తుంది. అలాగే రోమీలకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం ఆయన అదృశ్య లక్షణములు అనగా నిత్యశక్తియు దేవత్వమును కలిగినవాడు అని చెప్తోంది. నీతి, పరిశుద్ధత, పవిత్రతలు దేవత్వ లక్షణములు. నిత్యశక్తి అనగా నిత్య జీవమును, సర్వములో సర్వమనై ఉన్న ఆయన ఉనికిని తెలియచేస్తుంది. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. శ్రోతలు వింటున్నారా? నరుడు అంటే పైనున్న మంటి శరీరము కాదు, కానీ లోనున్న జీవాత్మ. దేవునితో మనిషికి ఆత్మ సంబంధం. ఆయనందు చలించడం నరునికి జీవమై ఉన్నది. ఉదాహరణకు, ఒక వృక్షం యొక్క కొమ్మ దాని కాండం నుండి సారం పొంది ఫలించి పూలు, కాయలు, పండ్లు కాస్తాయి. కానీ అది కాండం నుండి విడిపోతే సారం కోల్పోయి క్రమంగా ఎండి జీవం కోల్పోతుంది. ప్రియులారా, నరుడు కూడా దేవునితో విడిపోయి జీవాత్మ జీవం కోల్పోయి నశించిపోతున్నాడు. నరుడు శరీరరీతిగా బ్రతికి ఉన్నాడని పేరే, కానీ ఆత్మ జీవమును కోల్పోగా నాశనం అంచుల్లో నిలిచిపోయాడు. దేవుని యొక్క ఆత్మ నడిపింపును కోల్పోయి మనుష్యులు తమ చిత్తానుసారంగా నడుచుకొని చెడిపోయారు. మనుష్యులు ఆత్మ సంబంధమైన అంధకారం కమ్మింది. మరణ భయంతో కంటికి కనబడింది బుద్ధికి తోచిన వాటిని దేవుళ్ళగా, దేవతలుగా చేసుకొని పూజించడం మొదలుపెట్టారు. సర్వసృష్టికర్త యొక్క మహిమను చెట్లకు, జంతువులు, పురుగులు, ప్రతిమలకు ఆపాదించారు. తమ వాదములందు వ్యక్తులై మత విభాగాలుగా విడిపోయారు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ప్రేమ స్వరూపి. ఆయన మనుషులను ఎంతో ప్రేమించాడు. కానీ ఆయన పక్షపాతం లేని న్యాయాధిపతి కూడా. మనుష్యుల తిరుగుబాటు స్వభావం మీద ఆయన నిష్పక్షపాతమైన తీర్పు, ఉగ్రత నిలిచింది. ఆయన ఉగ్రత తప్పించాలి అంటే నరుడు దేవుని నీతిని పొందుకొని తిరిగి నీతిమంతుడు అవ్వాలి. దేవుని న్యాయమైన తీర్పు తప్పించుకోవాలి. దేవుని నీతి, పరిశుద్ధత, పవిత్రత మనిషిలో రావాలంటే వాడు మళ్ళీ దేవునితో అంటుకట్టబడాలి. మళ్ళీ నరునిలోని జీవాత్మను దేవుని ఆత్మ మళ్ళీ సృజించాలి. నరునికి దేవునికి మధ్య వారధి కావాలి, మధ్యవర్తి కావాలి. ప్రియులారా, నరునికి దేవునికి మధ్య పాపము అడ్డుగోడగా నిలిచింది. పాపము అంటే ఏమిటి? యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. మరి దేవుని ఆజ్ఞ ఏమిటి? నీతి, పరిశుద్ధతలు కలిగి ఉండటమే కదా. మరి మనిషి నీతి కలిగిలేడా? కొంతలో కొంత ఉన్నాడు, కానీ మానవుని నీతి మురికి గుడ్డల్లాగా ఉన్నాయి. కొంత తెలుపు, కొంత నలుపు. దేవుని నీతి సంపూర్ణమైనది, మచ్చలేనిది. ఆయన యందు లేని మనిషి శరీరక్రియైన నేత్రాశ, శరీరాశ, జీవపు డంబములకు చోటిచ్చుట వల్ల మానవుని హృదయము జబ్బు కలిదిగా మారింది. ఇందులో నుండే చెడ్డ క్రియలు వస్తున్నాయి.
మనుషుని ఆత్మ జీవం కోల్పోయి మరణపు వాసన కొడుతున్నాయి. ఆత్మను వెలిగించి హృదయమును దేవుని పూర్ణమైన నీతితోనూ పరిశుద్ధితోనూ పవిత్రతతోనూ నింపాలి. ప్రియ శ్రోతలు, దేవుని నుండి వేరైతే జీవం కోల్పోయి నరుని ఆత్మ నశిస్తుంది. అదే మరణం. ఇలాంటి మరణకు లోనైన నరుని రక్షించుటకు జీవంనిచ్చు దేవుడు ఈ లోకంలోకి దిగి రావాల్సి వచ్చింది. ఆయన మనల్ని మరణం నుండి రక్షిస్తాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. దేవుడు లోకంను ఎంతో ప్రేమించెను కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన పాపములకు ప్రాయశ్చిత్తం చేసి మరణము అనగా నిత్య నాశనం నుండి రక్షిస్తాడు. నిత్య జీవమునిచ్చి నిత్యత్వంలోనికి నడిపిస్తాడు. ఇది దేవుడిచ్చు రక్షణ. ప్రియ శ్రోతలు, వింటున్నారా? రక్షణ అంటే దేవునికి మనకు స్వభావరీత్యంగా ఉన్న విరోధమును తొలగించి దేవుని నీతిని, పరిశుద్ధతను, పవిత్రతను మనలో ప్రతిష్ఠించి దేవుని మహిమలో ఆయనతో పాటు నిరంతరం జీవించియుండు భాగ్యము అనుకరించడం. ఈ రక్షణ మానవాళికి అంతటికీ, ప్రతి మనిషికి రక్షణ ఇవ్వబడుతుంది. మతముల ద్వారా ఇది లభించదు. అది ఏ మతమైనా సరే. దేవుడు తన ప్రజలుగా ఎన్నుకున్న ఇశ్రాయేలు జనాంగములో యూదా గోత్రం నుండి వచ్చిన యేసుక్రీస్తు అను తమ రక్షకుడిని యూదా మతము ఆయనను మతకోణంలో చూచి తృణీకరించింది. రక్షణ దేవునికి మానవునికి మధ్య ఉన్న బంధమును పునః ప్రతిష్ఠించే ప్రక్రియే కానీ ఫలానా మతంలో పుట్టడం వల్ల రాదు. ఫిబ్రవరి రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదనియు సామాన్యంగా చెప్పవచ్చు. ప్రియులారా, అందరూ దేవుని నీతి తప్పి పాపములో చెడిపోయారు. అందరి పాపముల కొరకు ఆయన తన పవిత్ర రక్తమును కార్చి పాపక్షాపణ కలగజేశాడు. సర్వమానవాళి పాపములను తనపై వేసుకొని ఆయన ప్రాయశ్చిత్తం చేసి మన పక్షమున శిలువలో పాప శిక్షను భరించాడు. పాపము లేని యేసుక్రీస్తు మన కోసమే పాపము శాపము అయ్యాడు. పాపమునకు ప్రాయశ్చిత్తం చేసి మరణము గెలిచి తిరిగి లేచాడు. మృతుల్లో నుండి లేచిన మొదటివాడు ఆయనే, ఆది సంభూతుడు. ప్రియులారా, రక్షణ దేవుని వరం. మన క్రియలు వలన కాక కృప వలననే రక్షణ. ఎందుకంటే ఒకరి క్రియల వలన హృదయం యొక్క స్థితి మారదు. హృదయం మారితే క్రియలు మారతాయి. కాబట్టి హృదయం మారాలంటే దాన్ని సృష్టించిన వాని వద్దకు వెళ్ళవలసిందే. గుండె మార్పిడి చేయవచ్చు కానీ హృదయం యొక్క మార్పు దేవునికే సాధ్యం. రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 15వ వచనం. ఏలయనగా నేను చేయనది నేను ఎరగను, నేను నిశ్చయించినది చేయక ద్వేషించినదే చేయుచున్నాను. 23-24 వచనములు. వేరొక నియమము నా అవయవంలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనసున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవంలోనున్న పాప నియమను నన్ను చెరబట్టి లోబరుచుకుంటున్నది. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను! ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్నెవడు విడిపించెను? శ్రోతలు, పాప నియమునకు చెరపట్టబడిన మన శరీరములకు పరిశుద్ధత, నీతి నియమము ఆపాదించబడాలి. పుట్టేసిన పుట్టబో ప్రతి మానవుని పాపములకు ప్రాయచిత్తము అనగా పాప మూల్యము ప్రభువుకు యేసుక్రీస్తు శిలువలో మానవునికి ప్రతిగా చెల్లించాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలగజేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. ప్రియులారా, దేవుని వాక్యము మనల్ని మన హృదయంలోనికి తొంగి చూసే విధంగా చేసి అందులో నిండిన కల్మషమును మనకు పరిచయం చేస్తుంది. మన స్థితిని తెలియచేస్తుంది. మనలోని చీకటిని తీసివేయు వెలుగును కూర్చిన
ఆపేక్షను కలగజేస్తుంది. అవిధేయులైన వారితో కలిసి మనమందరము శరీరం యొక్క మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించచ్చు స్వభావసిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమయ్యాము. కరుణాసంపుడైన దేవుడు మహాప్రేమ చేత క్రీస్తు శిలవయాగము చేత మనను రక్షించెను. క్రీస్తు శిలవలో కార్చిన పవిత్ర రక్తము మనకు పాపక్షామన కలగజేస్తుంది. కొందరు అప్పుడెప్పుడో కార్చిన రక్తం ఇప్పుడున్న వారికి పాపక్షామన కలగజేస్తుంది అని అడుగుతున్నారు. ఉదాహరణకు, ఒకడు ఒక వ్యాపారి వద్ద అప్పు చేసి ఒప్పంద పత్రం రాసుకొని దాన్ని నెరవేర్చలేక అప్పు కట్టలేకపోయాడు. ఈ విషయం గమనించిన ఒక ఉపకారి అతడికి బదులు అప్పు కట్టాడు. కానీ అప్పు తీసుకున్నవాడు అహంకారంతో ఎవరు కట్టమన్నారని గొడవ పెట్టుకున్నాడు. అప్పుడు ఆసామి ఆ వ్యక్తి నా కోసమే కట్టాడని ఒప్పుకునే వరకు అతని వద్ద ఉన్న రుణపత్రం చించివేయడు కదా. ఎప్పుడైతే అప్పు తీసుకున్న వ్యక్తి నా కోసమే ఆ అప్పు కట్టాడని ఒప్పుకున్నప్పుడు అతని మీద ఉన్న రుణపత్రం చిరిగిపోతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, నీకోసం నా కోసం యేసుక్రీస్తు 2025 సంవత్సరాల క్రితమే రుణము తీర్చాడు. నా పాప శిక్ష కోసమే ఆయన శిలువలో నాకు బదులుగా బలి అయ్యాడు అని ఒప్పుకున్నప్పుడు ఆ మరుక్షణం ఆనాడు ఆయన చేసిన పాప ప్రాయశ్చిత్తము ఈనాడు నీకు అన్వయించబడుతుంది. పాపం నుండి, వాటి బంధకం నుండి విమోచన జరుగుతుంది. పాపం వల్ల వచ్చు జీతము మరణం. మరణము ఇక మనల్ని ఏలదు. దేవుని ఆత్మ నీ హృదయం ఏలుతుంది. నిత్య జీవమునకు నీలోని క్రీస్తు ఆత్మ నిన్ను నడిపిస్తుంది. ప్రియ శ్రోతలు, నీ హృదయములను పరిశీలించుకొనండి. రోగికే వైద్యుడు అవసరం. పాపమే లేని వాడవైతే యేసు నీకు అవసరం లేదేమో. హృదయంలో పాప చీకటి ఉందా? దాచుకోకు, ప్రభు వద్దకు రా. ఆయన పాపములకు శాంతికరమై ఉన్నాడు. శాశ్వతమైన జీవమునిచ్చు రక్షణ ఆయన దయచేస్తాడు. దేవుడు మిమ్మను దీవించునుగాక. ఆమేన్. పరలోకపు పౌరుడను నేను, ఈ భువిలో పరదేశినై సాగిపోతున్నాను. పరలోకపు పౌరుడను నేను, ఈ భువిలో పరదేశినై సాగిపోతున్నాను. సిలువ మోయు ముళ్ళ బాట నాది, ప్రభు యేసుని స్తుతి పాట నాది. సిలువ మోయు ముళ్ళ బాట నాది, ప్రభు యేసుని స్తుతి పాట నాది. పరలోకపు పౌరుడను నేను, ఈ భువిలో పరదేశినై సాగిపోతున్నాను.